మోడీ సర్కార్ ముచ్చటగా మూడోసారి కొలువు తీరబోతోంది. జూన్ 9వ తేదీ సాయంత్రం ఢిల్లీలోని కర్తవ్యపథ్లో మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీహార్ జేడీయూ అధినేత నితీష్ కుమార్, కూటమి నేతలతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో ఎన్డీఏ కూటమి 292 సీట్లు సాధించి మెజారిటీ మార్కు దాటడంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 543 సీట్లున్న లోక్సభలో అధికారం చేపట్టాలి అంటే 272 సీట్లు సాధించాలి. ఎన్డీఏ కూటమి పార్టీలన్నీ కలిపి మెజారిటీని దాటడంతో ప్రభుత్వ ఏర్పాటు ఈజీ అయింది. ఇవాళ మోడీని ఎన్డీఏ సారథిగా ఎన్నుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12న ఉదయం 11:27 టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద వేదిక సిద్ధమవుతోంది. పవన్ కళ్యాణ్ అంటే పవనం కాదని సునామీ అని ప్రధాని మోడీ ప్రశంసించారు. ఎన్డీఏ కూటమి సమావేశంలో ఆయన జనసేనతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించారు. తనను ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు తమకు అతిపెద్ద బహుమతి ఇచ్చారన్నారు. ఎన్డీఏ కూటమి చారిత్రక విజయం సాధించామని చంద్రబాబు తనతో చెప్పారని గుర్తు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ అంటే ఓ సునామీ అని అభివర్ణించారు. అలాంటి పవన్ ఇప్పుడు మన సమక్షంలోనే ఉన్నారని ఎన్డీఏ కూటమి సమావేశంలో మోడీ అన్నారు. जो यहाँ दिखता है ना पवन, ये पवन नहीं आंधी है। आंध्र ने इतना बड़ा हमारे प्रति जनमत दिया है। हिंदुस्तान के लिए एक सामान्य मानवी की विकास की जो जिजीविषा है उसका प्रतिबिंब है। ఢిల్లీలో ఇవాళ ఎన్డీఏ లోక్సభ పక్ష నేతను ఎన్నుకునే కార్యక్రమానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఎన్డీఏ కూటమి నేతగా మోడీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా పవన్ ప్రసంగించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశం మొత్తానికి మోడీ ఒక స్ఫూర్తి అని కొనియాడారు. మోడీ స్ఫూర్తితోనే తాము ఏపీలో ప్రభంజనం సృష్టించగలిగామని చెప్పారు. మోడీ దిశానిర్దేశంతో రాష్ట్రంలో 91% పైగా సీట్లు గెలుచుకోగలిగామని అన్నారు. ఎన్డీఏ పక్ష నేతగా మోడీకి తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని, ఆయన వెనక తామంతా ఉన్నామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మోడీ ప్రధానమంత్రి పీఠంపై ఉన్నంత వరకు భారత్ ఏ దేశానికి భయపడదని అన్నారు. మోడీ నాయకత్వంలో పనిచేయడం గర్వంగా భావిస్తున్నామని తెలిపారు. To the Honorable Prime Minister Shri Narendra Modi ji, my heartfelt wishes on behalf of Janasena. And I'm fortunate and grateful for giving this opportunity to be here. It started in 2014 in the same place. And Honorable Chandrababu Naidu ji said, we're going to see Modi ji to rule this country for 15 years, and it's happening, sir. Chandrababu ji, your prophecy came true. Modi ji, you truly inspired the nation. As long as you are the Prime Minister of this country, our country will never bow down to anyone, sir. The mighty Himalayas will never bow down like that. Under your leadership, Bharat will never bow down. And we really take pride under your leadership, to work under your leadership, sir. We really take pride. And from Kashmir to Kanyakumari, Kamakya to Dwaraka, and you have inspired everyone, sir. You have inspired everyone. We all rally behind you. We all rally behind you. The way you have triggered us to serve the nation, the kind of patriotism you have instilled in us by your actions, by your words, by your deeds, and the kind of development you had shown us in the progress. And sir, I'm deeply honored, and for listening to us, for looking at Andhra Pradesh. Under your guidance, under your support, we are able to sweep the polls. We got 91%
victory there. We got completely, in legislature, we had 91% success. It's all because of your guidance. It's all because of your leadership, sir. I'm grateful to you. We're all grateful to you. On behalf of Janasena Party, I support Shri Narendra Modi ji as the leader of the NDA Parliamentary Party. To all the eminent senior parliamentarians and the new parliament members, I wish you very best. To honorable senior leaders and NDA partners, to you all, my heartfelt namaskars to you, sir. Thank you and Jai Hind, sir. చంద్రబాబు సర్కార్ ఈ నెల 12వ తేదీన కొలువు తీరనుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ రోజే కొందరు మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశాలున్నాయి. స్పీకర్ పోస్టు కోసం 3 పోటీ పడుతున్నారు. స్పీకర్ పదవి కోసం పోటీ పడుతున్న వారిలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు రఘురామకృష్ణంరాజు. ఆయన ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో నరసాపురం నుంచి పోటీ చేసి గెలుపొందిన సంగతి తెలిసిందే. తనకు స్పీకర్ పదవి కావాలని టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన కోరినట్టు వార్తలు వచ్చాయి. రఘురామ తర్వాత వినిపిస్తున్న పేరు కళా వెంకట్రావు. ఈసారి చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ ఆయన ఓడించారు. తనకు స్పీకర్ పదవి కావాలని కళా వెంకట్రావు అడుగుతున్నారని ప్రచారం జరుగుతోంది. కళా వెంకట్రావు తర్వాత సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి స్పీకర్ పదవిని ఆశిస్తున్నారు. ఆత్మకూరు నుంచి పోటీ చేసిన రామనారాయణ రెడ్డి మేకపాటి విక్రమ్ రెడ్డిపై 7,000 పైచిలకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. దేశ ప్రజలంతా ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తుంటే తెర వెనుక దేశ భవిష్యత్తును మార్చే కీలక ప్రయోగాలు సైలెంట్గా జరిగిపోతున్నాయి. అగ్నికుల్ కాస్మోస్ అనే ఒక ప్రైవేట్ అంతరిక్ష సంస్థ దేశ అంతరిక్ష రంగంలో కొత్త అధ్యయనానికి తెరతీసింది. దేశీయంగా నిర్మించిన రాకెట్ను గత వారం విజయవంతంగా ప్రయోగించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఒకటే కాక విదేశీ అంతరిక్ష రంగంలోని ప్రతి ఒక్కరూ గమనించదగినది ఈ ప్రయోగం. ఈ ఘనత సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఆ సంస్థను అభినందించారు. ఆ విశేషాలేమిటో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. ఒక భారతీయ ప్రైవేట్ కంపెనీ సొంత గడ్డపై నుంచి రాకెట్ను ఎగరవేయటం ఇదే మొదటిసారి కాదు. నవంబర్ 2022లో స్కై రూట్ ఏరోస్పేస్ అనే స్పేస్ స్టార్టప్ సంస్థ విజయవంతంగా ఒక రాకెట్ను ప్రారంభించింది. ఇస్రో రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన లెజెండరీ స్పేస్ లీడర్ విక్రమ్ సారాభాయ్ స్ఫూర్తితో ఆ రాకెట్కి విక్రమ్ అని పేరు పెట్టింది. ఆ సంస్థ ప్రయత్నాలను రాష్ట్రపతి, ప్రధాని మరెందరో ప్రశంసించారు. ఇక అగ్నికుల్ నిర్మించిన రాకెట్ ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది. ఇది 30 కిలోల నుండి 300 కిలోల మధ్య పేలోడ్లను తక్కువ భూమి కక్షలకు మోసుకెళ్లగలదు. స్కై రూట్ రాకెట్ విక్రమ్ ఇలాంటి సామర్థ్యాలతో కొన్ని వైవిధ్యాలను కూడా కలిగి ఉంది. ఈ రెండూ కూడా కమ్యూనికేషన్, బ్రాడ్కాస్టింగ్, డిజాస్టర్ వంటి విభిన్న రంగాలలో వివిధ రకాల అంతరిక్ష ఆధారిత అప్లికేషన్ల కోసం వేగంగా పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి చిన్న ఉపగ్రహ మార్కెట్ను లక్ష్యంగా చేసుకున్నాయి. నిర్వహణ, వాతావరణ మార్పు, భూమి, సముద్ర పరిశీలన, పట్టణ ప్రణాళిక, నిఘా వంటి అవసరాలను పూర్తి చేసే సామర్థ్యం వీటికి ఉంది. ఈ ఉపగ్రహాలు సాధారణంగా అంతరిక్ష పరిశోధన లేదా శాస్త్రీయ ప్రయోగాల కోసం కాదు. శాటిలైట్ మార్కెట్ డిమాండ్ను అందుకోవటానికి ఇస్రో స్వయంగా SSLV లేదా స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనే కొత్త రాకెట్ను అభివృద్ధి చేస్తోంది. 2 సార్లు గాల్లోకి ఎగిరినా ఒక్కసారి మాత్రమే విజయం సాధించిన SSLV కొంతమేరకు శక్తివంతమైంది. 500 కిలోల వరకు పేలోడ్లను మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇక అగ్నిబాన్ ప్రత్యేకత ఏమిటంటే దాని సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ పూర్తిగా 3D ప్రింటెడ్. ఇంజిన్లో ఎటువంటి భాగాలు లేదా కదిలే భాగాలు లేవు, కీళ్లు లేవు, వెల్డింగ్ లేదు, ఫ్యూజింగ్ లేదు. ఇది ఒక మృదువైన హార్డ్వేర్ ముక్క. స్పేస్ హార్డ్వేర్లో 3D ప్రింటింగ్ని ఉపయోగించటం కొత్త ఆలోచన కాదు, కానీ 3D ప్రింటెడ్ ఇంజిన్ను ఎవ్వరూ ఉపయోగించలేదు. అగ్నిబాన్ రాకెట్ ప్రారంభ ఫ్లైట్ స్కై రూట్ విజయంపై ఆధారపడి ఉంటుంది. భారతదేశ అంతరిక్ష మార్కెట్లో అవసరమైన ఎంపికల శ్రేణిని సూచిస్తుంది. అగ్నిబాన్ ప్రపంచంలోని మొట్టమొదటి 3D ప్రింటెడ్ ఇంజిన్ ద్వారా శక్తి
ఖ్యాతిని పొందింది. ఇస్రో శ్రీహరికోట ప్రయోగ కేంద్రం వద్ద నిర్మించిన అగ్నికుల్ సొంత లాంచ్ ప్యాడ్ నుండి ప్రయోగించబడింది. అగ్నికుల్, స్కైరూట్ రెండు తమ రాకెట్లలో వాణిజ్య ఉపగ్రహాలను 1 సంవత్సరంలోపు ప్రారంభించాలని భావిస్తున్నాయి. అగ్నిబాన్ తొలిసారిగా ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ నుండి ప్రారంభించబడటం విశేషం. ఇండియాలో ఇది తొలి ప్రయోగం. ఇప్పటి వరకు అన్ని అంతరిక్ష ప్రయోగాలు శ్రీహరికోటలోని 2 ఇస్రో లాంచ్ ప్యాడ్లలో ఒకదాని నుండి జరిగాయి. రాబోయే రోజులలో అంతరిక్ష ప్రయోగాల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇస్రో తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలోని కులశేఖర పట్టణం వద్ద 2వ స్పేస్ పోర్టును అభివృద్ధి చేస్తోంది. ఇది ప్రధానంగా SSLV ప్రయోగాల కోసం ఉపయోగించబడుతుంది. అగ్నికుల్ సంస్థ ఇస్రో సహాయంతో శ్రీహరికోట పరిధిలోని తన సొంత లాంచ్ ప్యాడ్ను నిర్మించింది. ఇది ఇస్రో సదుపాయాలను ఉపయోగిస్తుంది. కానీ ప్రత్యేక లాంచ్ ప్యాడ్ దాని ప్రయోగాలను ఎప్పుడు కావాలంటే అప్పుడు షెడ్యూల్ చేసుకునే సౌలభ్యాన్ని ఇస్తుంది. అగ్నికుల్ ప్రతి సంవత్సరం 35 నుండి 40 అగ్నిబాన్ రాకెట్ ప్రయోగాలను చేపట్టాలని భావిస్తోంది. అగ్నికుల్, స్కైరూట్ సాధించిన విజయాలు దేశ అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని మరింత పెంచుతాయని భావిస్తున్నారు. ఇప్పటికే ఉపగ్రహాలు, అంతరిక్ష ఆధారిత అప్లికేషన్లు, హార్డ్వేర్, కమ్యూనికేషన్లు, డేటా సెంటర్లు, అంతరిక్ష మార్కెట్లోని వివిధ విభాగాలలో పనిచేస్తున్న డజన్ల కొద్దీ అంతరిక్ష కంపెనీలు గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాయి. వాటిలో కొన్ని సంస్థలు ఇప్పటికే తమదైన ముద్ర వేయటం ప్రారంభించాయి. ప్రభుత్వ ప్రోత్సాహం, ప్రైవేట్ సంస్థల రాకతో అంతరిక్ష రంగ భవిష్యత్తు ఉజ్వలాయమానంగా ఉంటుంది. ఎంపిక చేసిన అంతరిక్ష పారిశ్రామికవేత్తలతో ప్రధాని మోడీ వ్యక్తిగతంగా పలు సమావేశాలు నిర్వహించారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలని పలు ప్రైవేట్ కంపెనీలను కూడా ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ ముగింపు నేపథ్యంలో వడ్డీ రేట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ కీలక ప్రకటన చేశారు. కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు వెల్లడించారు. మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్లో 6 సభ్యులుంటారు. ఈసారి కూడా వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలని 6లో 4 ఓటు వేశారని ఆర్బీఐ గవర్నర్ స్పష్టం చేశారు. ఫలితంగా వరుసగా 8వసారి రెపో రేటును 6.5% ఉంచింది. 2023 ఏప్రిల్ నుంచి రెపో రేటును ఆర్బీఐ యథాతథంగా కొనసాగిస్తూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ రాష్ట్ర సచివాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. టీటీడీ, విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ఆయన నూతన సీఎస్గా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సిపిసిఎఫ్వై మధుసూదన్ రెడ్డి, ఐటీ కార్యదర్శి కె శశిధర్, సర్వీసెస్ శాఖ కార్యదర్శి పి భాస్కర్ తదితరులు హాజరయ్యారు. ఏపీలో సునాయాసమైన విజయాన్ని అందుకుంది కూటమి. తాజాగా మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కుతుందన్న అంశంపై విస్తృతంగా చర్చ సాగుతోంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు మంత్రివర్గంలో మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ భాగస్వాములవుతాయా? చేరేటట్లయితే ఆ పక్షాల నుంచి ఎవరుంటారు? బీజేపీ నుంచి ఎవరెవరిని ఎంచుకుంటారు అన్న అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఏపీలో విజయం సాధించిన కూటమిలోని మంత్రులు ఎవరు అన్న అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. టీడీపీ అధికారంలోకి రావడంలో పాదయాత్ర ద్వారా క్రియాశీలకంగా వ్యవహరించిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఈసారి మంత్రివర్గంలో చేరతారా? పార్టీ పరంగా కీలక బాధ్యతలు తీసుకుంటారా అన్న దానిపైన చర్చ సాగుతోంది. అసాధారణ సంఖ్యలో సీట్లతో భారీ మెజార్టీలతో ప్రజలు అధికారం కట్టబెట్టిన నేపథ్యంలో ఈసారి ఎలాంటి మొహమాటాలకు పోకుండా క్లీన్ ఇమేజ్ ఉన్న వారి వైపు చంద్రబాబు మొగ్గు చూపే అవకాశం ఉందని అంచనా. కొంతకాలంగా పార్టీలో యువతకు, బలహీన వర్గాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. మహిళలకు అదే స్థాయిలో ఇవ్వాలనుకున్నా కొన్ని పరిమితుల దృష్ట్యా సాధ్యపడటం లేదు. తాజా పరిణామాలతో ఈసారి సీనియర్ల కన్నా యువత, బలహీన వర్గాలు, మహిళలకు అధిక ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.
పార్టీ అభ్యర్థుల ఎంపికలోనూ ఈసారి గతంలో కన్నా ఎక్కువగా మహిళలు యువతకు అవకాశమిచ్చారు. రాయలసీమలో కడప నుంచి మాధవిరెడ్డి, పుట్టపర్తిలో సింధూరారెడ్డి, పెనుకొండలో సవిత మొదటిసారి మహిళలు పోటీ చేసి గెలుపొందారు. ఎస్సీల నుంచి బండారు శ్రావణిశ్రీ సింగనమలలో, నెలవల విజయశ్రీ సూళ్లూరుపేటలో గెలిచారు. ఎస్టీల నుంచి శిరీషాదేవి రంపచోడవరంలో, జగదీశ్వరి కురూపాంలో విజయం సాధించారు. బీసీల నుంచి గళ్లా మాధవి గుంటూరు పశ్చిమలో, యనమల దివ్య తునిలో, సవిత పెనుగొండలో విజయం సాధించిన వారిలో ఉన్నారు. వీరిలో ఒకరిద్దరికీ అవకాశం లభించొచ్చన్న చర్చ నడుస్తోంది. వీరంతా యువతరానికి, రాజకీయాల్లో చొరవ చూపుతున్న కొత్త తరానికి ప్రతినిధులే. ఒకప్పుడు ఫ్యాక్షన్కు పేరొందిన రాయలసీమ నుంచి ఈసారి అధిక సంఖ్యలో మహిళలు ఎన్నికయ్యారు. యువతలో రెండోసారి శాసనసభ్యులుగా గెలిచిన వారికి అవకాశం ఇవ్వాలనుకుంటే ఎస్సీ వర్గానికి చెందిన తంగిరాల సౌమ్య నందిగామ, వంగలపూడి అనిత పాయకరావుపేట వంటి వారికి ప్రాధాన్యం లభించవచ్చు. పార్టీలో అత్యంత సీనియర్ నేత అశోక్ గజపతిరాజు కుమార్తె, విజయనగరం నుంచి గెలుపొందిన అదితి గజపతిరాజు పేరు పరిశీలనలోకి రావచ్చు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన శ్రీకాకుళం నుంచి అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ల పేరు వినిపిస్తున్నాయి. విజయనగరం నుంచి కొండ్రు మురళీమోహన్, ఆర్వీఎస్కే రంగారావు, కళా వెంకట్రావు పేర్లు ఖరారు చేస్తారనే టాక్ ఉంది. విశాఖపట్నం జిల్లా నుంచి గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, పల్లా శ్రీనివాసరావులు మంత్రి పదవుల రేసులో ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, బుచ్చయ్య చౌదరి మినిస్ట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. పశ్చిమ గోదావరి నుంచి పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, రఘురామకృష్ణరాజు, కృష్ణా జిల్లా నుంచి పార్థసారథి, గద్దె రామ్మోహన్, కొల్లు రవీంద్ర, బోండా ఉమా, శ్రీరామ్ తాతయ్య మంత్రులుగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గుంటూరు జిల్లా నుంచి కన్నా లక్ష్మీనారాయణ, నక్క ఆనందబాబు, శ్రవణ్ కుమార్ల పేర్లు సహజంగా పరిశీలనలో ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. లోకేష్ మంత్రివర్గంలో చేరతారా లేదా అన్న దాన్ని బట్టి గుంటూరు జిల్లాలో ఇంకొందరు సీనియర్ల పేర్లు పరిశీలించొచ్చు. మైనార్టీల నుంచి ఎన్ఎండి ఫరూక్ నంద్యాల, నసీర్ గుంటూరు తూర్పు, షాజహాన్ బాషా మదనపల్లి నుంచి ఎన్నికయ్యారు. ఈ వర్గం అధికంగా ఉన్న 20 నియోజకవర్గాల్లోనూ ఎన్డీఏ అభ్యర్థులు ఘన విజయం సాధించిన నేపథ్యంలో మొదటి విడతలోనే ఒకరికి అవకాశం లభించొచ్చు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో చేరతారా? తన పార్టీ శాసనసభ్యులకి అవకాశమిచ్చి ఇతర బాధ్యతలు తీసుకుంటారా అన్న దానిపై ఇంకా పార్టీ పరంగా స్పష్టత రాలేదు. మంత్రివర్గంలో చేరేటట్లయితే ఆయన స్థాయికి తగినట్లు ఉప ముఖ్యమంత్రి, కీలక శాఖలు తీసుకునే అవకాశం ఉంది. జనసేన తరపున ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు అగ్రవర్ణాల నుంచి ఎమ్మెల్యేలు గెలుపొందినందున ఒక్కో వర్గం నుంచి ఒక్కొక్కరు చొప్పున గరిష్టంగా 4కి ప్రాతినిధ్యం లభించే వీలుందన్న చర్చ నడుస్తోంది. సీనియర్ ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ పేరు తప్పక ఉంటుందని భావిస్తున్నారు. బీసీల నుంచి కొణతాల రామకృష్ణ పేరు పరిశీలనకు రావచ్చు. మిగిలిన వాటికి కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి పేర్లు పరిశీలించే వీలుంది. 2014లో బీజేపీ నుంచి 4 ఎమ్మెల్యేలు గెలిస్తే 2కి మంత్రివర్గంలో అవకాశమిచ్చారు. ఈసారి కమలం పార్టీ నుంచి 8 మంది గెలిచినా గరిష్టంగా 2కే చోటు లభించొచ్చు అని టాక్. వీటికి సీనియర్ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, సత్యకుమార్, పార్థసారథుల పేర్లు పరిశీలనలో ఉండొచ్చు. జనసేన, బీజేపీల నుంచి ఏ జిల్లాలో ఏ వర్గం నుంచి ఎవరిని ఎంచుకుంటారన్న దాన్ని బట్టి టీడీపీ ఎమ్మెల్యేల అవకాశాలు ప్రభావితమవుతాయి. విశాఖ జిల్లా పిఎస్లో పోలీసులు ఓ బెదిరింపు కాల్ కేసును ఛేదించారు. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసును విచారించారు. డబ్బుల కోసం కాల్స్ చేస్తున్న నిందితుడిని పట్టుకున్నారు. ఇక ఆ వివరాలు మీడియాకు వివరించారు. నార్త్ సబ్ డివిజన్లో ఉన్నటువంటి పిఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మనకి ఆఫ్టర్నూన్ ఒక కంప్లైంట్ రావడం జరిగింది. పోతిన వెంకట్రావు అని చెప్పేసి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి పిఎం పాలెం పోలీస్ స్టేషన్కి వచ్చేసి తను, సార్ ఇట్లా మాకు వాట్సాప్లో బెదిరింపు మెసేజ్లు వస్తూ ఉన్నాయి, నాకు 2 పిల్లలు ఉన్నారు, 2 అబ్బాయిలు ఉన్నారు, ఆ 2 అబ్బాయిల్లో ఒక అబ్బాయిని చంపేస్తాము, ఆ అబ్బాయిని చంపడానికి నాకు ఒక డీల్ వచ్చింది, ఆ డీల్ వచ్చినప్పుడు ఆ అబ్బాయిని చంపకుండా ఉండాలి అంటే నువ్వు నాకు 20 lakhs ఇవ్వాలని చెప్పేసి వాట్సాప్లో మెసేజ్లు వస్తున్నాయని చెప్పేసి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మనం రిసీవ్ చేసుకొని ఆ వాట్సాప్ నెంబర్ ఇవన్నీ కూడా మనం గ్యాదర్ చేసుకొని ఏం చేసామంటే దాన్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేసి ఇమీడియట్గా దాని మీద అతనికి మనం ఒక ఐడియా ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇట్లా మా దగ్గర 20 లక్షలు మేము కట్టలేము,
మా దగ్గర 5 లక్షలు ఉన్నాయని చెప్పేసి పోలీసు ఒక ప్లాట్ చేశాము. ప్లాట్ చేసేసేసి 5 లక్షలు ఉన్నాయని చెప్పేసి మనం 5 లక్షలు క్యాష్ ఒకటి పిక్ని అరేంజ్ చేసేసుకొని ఆ పిక్ని అతనికి పంపిస్తే ఈ డబ్బులు పట్టుకొని సాంకేతిక కాలేజ్ ఏరియాకి రమ్మని చెప్పేసి అతను కంప్లైనెంట్కి చెప్పడం జరిగింది. ఎవరైతే మన కిడ్నాపర్గా అనుకుంటున్నామో కంప్లైనెంట్కి చెప్పడం జరిగింది. ఆ కంప్లైనెంట్కి చెప్పినప్పుడు ఈ కంప్లైనెంట్ ఈ అమౌంట్తో పాటు అతను ఒక్కనే ఫస్ట్ పంపించడం జరిగింది. అతను ఫాలో అవుతూ పిఎంపాలెం పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇద్దరు కూడా వెంబడించడం జరిగింది. వెంబడించిన తర్వాత అతను కంటిన్యూగా అతనికి వీడియో కాల్లోనే ఉన్నాడు. కంటిన్యూగా కంప్లైనెంట్తో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. వీడియో కాల్ మాట్లాడి నువ్వు ఎక్కడి వరకు వచ్చావు, ఏంటి, నీ పక్కన ఎవరున్నారు, ఇట్లా డీటెయిల్స్ అన్నీ అడుగుతూ ఉంటే అతను మొత్తం వీడియో అంతా కూడా చూపిస్తూ వెంటనే పోలీసు వెనక వస్తున్నారన్న విషయాన్ని అతను అర్థం కానికుండా చేయడం జరిగింది. చేసేసేసి అతనికి అమౌంట్ మొత్తం చూపించిన తర్వాత ఒక పలానా చోట పెట్టు అని చెప్పినప్పుడు అక్కడ అమౌంట్ పెట్టడం జరిగింది. అతని అమౌంట్ తీసుకోవడానికి వచ్చినప్పుడు వెంటనే పోలీసు అతన్ని క్యాచ్ చేయడం జరిగింది. క్యాచ్ చేసి మనం అతన్ని ఎంక్వైరీ చేసినప్పుడు ఇలానే అతను ఇటువంటి మెసేజెస్ ఒక ముగ్గురికి పెట్టడం జరిగింది. ముగ్గురికి పెట్టడం జరగడం వల్ల వాళ్ళకు కూడా మనం పిలిపించేసి వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసుకొని ఈ కేసులో వాళ్ళని కూడా ఫర్దర్గా మన ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు కూడా వైజాగ్ కాదు, లిమిట్స్ కాదు. ఒకళ్ళేమో మనకి ఇప్పుడు కంచిరపాలెంలో డిమార్ట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఉంది. ఎందుకంటే ఇతను 2017లో ఇతను సాంకేతిక కాలేజీలో పాలిటెక్నిక్ కంప్లీట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఎవరైతే పోతిన వెంకట్రావు ఉన్నాడో ఈ పోతిన వెంకట్రావు వాళ్ళ బ్రదర్ మొబైల్ షాప్లో ఇతను 3 years పనిచేశాడు. అంటే వాళ్ళ షాప్ ఓనర్నే ఇతను బెదిరించడం జరిగిందండి. తెలిసిన వాడు. తర్వాత ఇంకొక అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. విశాఖలో టీడీపీ నాయకుడు గండి బాబ్జీ బొత్స సత్యనారాయణపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ పక్కన చేరి మంత్రి పదవి తీసుకుని రాష్ట్రాన్ని నాశనం చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి టీచర్స్ దగ్గర డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. కూటమి ఇచ్చిన హామీలన్నీ చేసి చూపిస్తామని గండి బాబ్జీ అన్నారు. కనుక వారు కూడా ఈ ఆరోపణల మీద సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే వారికి సమాధానం చెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు ఎంత దారుణం అంటే కేవలం డబ్బులు సంపాదించుకోవడానికి కోసమే, అంటే ఒక్క మంత్రి గారే కాదు, మంత్రి గారితో పాటు వారు ఉన్నటువంటి ఆ పేజీలో ఆ పిఎల్ కావచ్చు, లేకపోతే ఆ కమిషనరేట్లో పనిచేసినట్టు ఉద్యోగులు కావచ్చు, కమిషనర్ కావచ్చు, అలాగే విద్యాశాఖలో ఉన్నటువంటి పైనుంచి కింద స్థాయి వరకు ఉన్నటువంటి అధికారులు ఒక చొరవ తరపున మరి మేము కంప్లైంట్ కూడా ఫైల్ చేస్తాం. ఈ మధ్య మీకు రకరకాల మాధ్యమాల్లో కానీ పేపర్లో కానీ చూసే ఉంటారు. ఎన్నికల హడావుడిలో ఉండగా బొత్స సత్యనారాయణ అనే మాజీ మంత్రి అతని పేజీని అతని అధికారుల్ని వాడుకొని సుమారు 50 నుంచి 100 కోట్ల రూపాయలు ఒక మాఫియాలాగా ఈ టీచర్స్ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి ఒక్కొక్కరి దగ్గర 3 నుంచి 4 నుంచి 5 నుంచి 6 లక్షల వరకు డబ్బులు వసూలు చేసి ట్రాన్స్ఫర్ చేద్దామని చెప్పి మాయి పెట్టి ట్రాన్స్ఫర్ అవ్వకపోయినా ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు. అసలు ఎలక్షన్ టైంలో ఎన్నికలు కోడ్ ఉంటుంది, తర్వాత రకరకాల అబ్జర్వేషన్స్ ఉంటాయి, దానికి రూల్స్ ఉన్నాయి. ఎలక్షన్ అచీవ్ చేసిన వాళ్ళు ఈ డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు డ్యూటీలకు వెళ్ళిపోయారు, డిఫరెంట్ ఏరియాలో డ్యూటీ చేసే వాళ్ళు డ్యూటీలు చేసుకున్నారు. ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో బొత్స సత్యనారాయణ ఎంత ఆ దోపిడీదారుడో మీ అందరికీ తెలిసిన విషయమే నేను చెప్తున్నాను. ఎందుకంటే గతంలో మేము చాలా ఇష్యూస్ చూసాం. అతను మేనేజ్ చేసుకుంటాడు వ్యవస్థలు మేనేజ్ చేసుకొని ఒక కేటగిరీలో ట్రాన్స్ఫర్ కుదరదంటే ఎందుకు మీరు ఇంకొక కేటగిరీలో చేసేస్తాం మిమ్మల్ని, మీరు డబ్బులు కట్టేయండి అని చెప్పి ఇలా ఆయన పేసీలో ఉన్న అధికారులు ఆయన విపరీతమైన డబ్బు వసూలు చేసి దాన్ని ఎన్నికల్లో ఖర్చు పెట్టి గెలుద్దామని ప్లాన్ చేశాడు. భగవంతుడు అనేవాడు అంటే డెఫినెట్గా ఇటువంటి బుద్ధి చెప్తారు వాళ్ళందరూ కూడా. ప్రజలు కూడా బ్రహ్మాండంగా గమనించారు. వాళ్ళ
కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే డ్యామేజ్ అయిందని, ఇప్పుడు ఇది నిరుపయోగంగా మారిందని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన అధికారులతో కలిసి సుందిళ్ల బ్యారేజీని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీ పరిశీలనకు వచ్చానని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు 90,000 కోట్లతో నిర్మించారని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు నిరుపయోగంగా మారిందని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి దగ్గర ఉద్రిక్తత జరిగింది. ఎన్నికల్లో ఓడిపోయిన కొడాలి నాని ఇంటిపైకి టీడీపీ నాయకులు దూసుకొచ్చారు. కొడాలి నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసు పచ్చ శ్రేణులను అడ్డుకున్నారు. మనుషులు పంపిస్తున్నాడు. పోలీసులు అడ్డం పట్టుకొని బతికాను. నేను బతుకా మైక్ వీడియోలు తీసేవాడు మనుషులు పంపిస్తున్నాడు. పోలీసులు అడ్డం పట్టుకొని బతికాను. నేను బతుకా నెల్లూరు జిల్లాలో ఈసారి కూటమి పవనాలు బలంగా వీచాయి. ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. వైసీపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేక దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ విషయాలపై మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ రెడ్డి మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీధర్ రెడ్డి, చెప్పండి, టీడీపీ క్లీన్ స్వీప్ కి కారణం ఏంటి? మాధవి, నెల్లూరు జిల్లాలో టీడీపీ విజయడంకా మోగించింది. గత ఎన్నికల్లో చూసినట్టయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 సీట్లను వైసీపీ ఖాతాలోకి వైసీపీ పట్టం కట్టడం జరిగింది నెల్లూరు ప్రజలు. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో నెల్లూరులో నెల్లూరు జిల్లా పునర్విభజన నేపథ్యంలో 8 నియోజకవర్గాల్లో కూడా టీడీపీ విజయడంకా మోగించింది. అయితే ఇందుకు గల కారణాలైతే దాదాపుగా వైసీపీ ఇక్కడ పూర్తిగా విఫలమైపోయింది. వైసీపీ నాయకులు పూర్తిగా విఫలమయ్యారు. ఇక్కడ జిల్లాలో మంత్రిమండలిలో స్థానం కల్పించిన వ్యక్తులు ఇక్కడ సమన్వయంగా పార్టీని నడిపించడంలోనూ ప్రభుత్వ ప్రయోజనాలను ఇక్కడ కల్పించడంలోనూ ఇక్కడ విఫలం కావడం జరిగింది. దాదాపుగా ఇక్కడ గత ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెల్లూరు జిల్లాకు చెందిన అనిల్ కుమార్ యాదవ్ కు మంత్రి పదవిలో నీటిపారుదల శాఖ నుంచి మంత్రి పదవిలో స్థానం కల్పించడం జరిగింది. ఇక్కడ గౌతమ్ రెడ్డికి మంత్రి మండలిలో స్థానం కల్పించడం జరిగింది. అనిల్ కుమార్ యాదవ్ జిల్లా నిర్వహణలో విఫలమయ్యారు. దాదాపుగా సీనియర్లు కలుపుకోకపోవడంలో కూడా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీ బలహీనపడుతూ వచ్చింది. ఇక్కడ గత ఎన్నికల్లో గతంలో ఆర్థిక మంత్రి ఆంధ్రప్రదేశ్ కు ఆర్థిక మంత్రిగా పనిచేసిన రామనారాయణ రెడ్డి వెంకటగిరి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ప్రథమంగా ఆయనతో ఒక విభేదాలు ఏర్పడ్డాయి. తర్వాత కాకాణి గోవర్ధన్ రెడ్డితో కూడా వివాదాలు ఏర్పడ్డాయి. ఇక్కడ సీనియర్లందరితో కూడా ఈ అనిల్ కుమార్ యాదవ్ కు అంతర్గత విభేదాలు కొనసాగడంతో దాదాపుగా కూడా 3 సంవత్సరాలకు ఆయన మంత్రి పదవి నుంచి ఆయన్ను తొలగించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కాకాణి గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవిని కట్టబెట్టడంతో ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ వర్గం ఇటు కాకాణి వర్గం కొంత విభేదాల నేపథ్యంలోనే కొనసాగింది. ఈ నేపథ్యంలోనే అనిల్ కుమార్ కు వాళ్ళ బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ తో విభేదాలు ఏర్పడడం, ఆ విభేదాలకు సంబంధించిన నేపథ్యంలో కూడా ఈ నెల్లూరు నగరంలో వైసీపీ అయోమయ అస్తవ్యస్తంగా ఏర్పడిన పరిస్థితి, రాజకీయ పరిస్థితి అస్తవ్యస్తమైన తరుణంలో జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ప్రభావం చోటు చేసుకుంది. ఇక్కడ మనం చూసినట్లయితే జిల్లా వ్యాప్తంగా ఉదయగిరి నుంచి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రాతినిధ్యాన్ని పక్కన పెట్టాం. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసుకున్న సలహాదారుల నేపథ్యంలో వారంతా కూడా ఒక కోటరీగా ఏర్పడి, తాడేపల్లిలో కోటరీగా ఏర్పడి ఎవరిని కూడా దాదాపుగా ఇలాంటి పార్టీ నిర్వహణలో ఇలాంటి సమస్యలు ఒక కుటుంబంలోనే కుటుంబ సభ్యుల మధ్య ఎన్నో అవాంతరాలు, ఎన్నో అపవాదులు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఒక పార్టీ అనేక వర్గాలకు సంబంధించిన వారు అనేక
సామాజిక వర్గాలకు సంబంధించిన వారంతా కూడా పార్టీలో ఉంటారు. వారు ప్రజలకు ప్రాతినిధ్యం వహించే నేపథ్యంలో ఎన్నో సమస్యలు వారి వారి సామాజిక వర్గాల నుంచి అయితేనేమి, ఆ నియోజకవర్గాల నుంచి అయితేనేమి ఎన్నో సమస్యలు ఉంటాయి. ప్రజల వ్యక్తిగత సమస్యలు కూడా వీరు ఒక్కోసారి ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లే అవసరం ఉంటుంది. వీటన్నిటికీ కూడా అవకాశం లేదు. తాడేపల్లి అంటే ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కార్యాలయం, వ్యక్తిగత కార్యాలయం. ఆయన వ్యక్తిగత కార్యాలయానికే పరిమితమై గతంలో ఉన్న ముఖ్యమంత్రులంతా కూడా సచివాలయంలో ఉండేవాళ్ళు. ఇక్కడ అక్కడి నుంచి అందరి అభ్యర్థనలు తీసుకునేవాళ్ళు, అందరి కోరికలకు, అందరికి సంబంధించిన విషయాలను కూడా పరిశీలించేవారు. అది ఈయన వ్యక్తిగత కార్యాలయం కావడంతో ఎవరికి కూడా అవకాశం ఇవ్వకపోవడంతో ఇక్కడ వైసీపీకి తీవ్రమైన అసంతృప్తి తయారైంది మా నాయకుల్లోనే. అయితే రాజకీయ ప్రయోజనాల నేపథ్యంలో నాయకులంతా కూడా గుమ్మనంగా వ్యవహరిస్తూ వారి ఆలోచనలను సంపాదన వైపు మళ్లించారు. ఇటు ఇసుక తరలించేది, ఇసుక మాఫియా అయితేనేమి, మట్టి మాఫియా అయితేనేమి, ఇతర ఈ మద్యం బాటిల్కు సంబంధించిన లైసెన్సులు ఇవ్వడం అయితేనేమి, ఏ ప్రభుత్వానికి సంబంధించిన ఏ అంశంలో అయినా ఎమ్మెల్యేలు కలగజేసుకుని వారు ఆ సంపాదన వైపు దృష్టి సారించారు. ప్రజాక్షేత్రం విస్మరించి దృష్టి సారించడంతో ఇక్కడ వైసీపీ ఒక అగాధం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు రావడంతో టీడీపీకి పూర్తిగా నెల్లూరు జిల్లాలో సంబంధించిన 8 సీట్లను టీడీపీకి కట్టబెట్టారు. ఇదే టీడీపీకి విజయావకాశంగా మారింది. అయితే తెలుగుదేశం పార్టీ జిల్లాలో ఒక చక్కని సమన్వయం కనబరిచారు. ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా పోటీ చేయడం, ఆయన ఒక ఆర్థిక స్థితిమంతుడు కావడంతో అభ్యర్థులందరినీ కూడా కలుపుకొని వారిని సమన్వయంగా నడిపించడంతో టీడీపీ విజయ డంకా మోగించింది. ఇక్కడ మనకు టీడీపీలో చూసినట్టయితే ఇక్కడ సీనియర్లను అనుభవాన్ని పండించారు చంద్రబాబు నాయుడు. ఇక్కడ జిల్లాలో సీనియర్లుగా ఉన్న ఆరాం రామనారాయణరెడ్డికి నీటిపారుదల శాఖ అప్పగించి మంత్రిమండలిలో స్థానం కల్పించారు. సోమిరెడ్డికి వ్యవసాయ శాఖను అప్పగించి మంత్రిమండలిలో స్థానం కల్పించారు. పొంగూరు నారాయణకు గతంలో టీడీపీలో 2వ స్థానం ఉన్న పొంగూరు నారాయణకు విద్యాశాఖను అప్పగించి సముచితమైన స్థానంతో ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఇక్కడ ఎన్నికల అనంతరం కూడా విజయోత్సాహంలో కూడా సమన్వయాన్ని కనపరిచి ఒక ప్రాధాన్యతగా నెల్లూరు జిల్లాని నిలపడం జరిగింది. ఇక్కడ ప్రజలిచ్చిన అవకాశానికి తగిన విధంగా గౌరవంగా ప్రతిష్ట లభించే విధంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఒక సముచితమైన నిర్ణయం తీసుకుంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి. ఇవి ఈ బులెటిన్ సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 4 Sides TV.